షుగర్ టెస్ట్ చేసుకునే ముందు ఏం తినాలి? అయితే మీరు పడిగడుపున షుగర్ టెస్ట్ ఇస్తారు గదా! ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. దాని తర్వాత ఏం తిని ఈ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఇవ్వాలనో చెప్తా వినండి. అయితే చాలామంది ఏం జేస్తుంటారు, ఈ పొద్దున పూట మంచిగా రైస్ తిని పోదాం, రైస్ తింటే షుగర్ ఎంతొస్తుందో చూద్దామని అలా కొంతమంది ఎక్కువ ఫుడ్ తీసుకొని చేసుకుంటారు. ఇంకొంతమంది ఏం జేస్తారు, ఆ రోజు ఏదైతే వాళ్ళు రెగ్యులర్‌గా తినాలో ఆ ఫుడ్ తినకుండా ఏం జేస్తారు, మొత్తం చాలా తక్కువ మోతాదులో తీసుకొని షుగర్ నార్మల్‌గా రావాలని చెప్పి అలా కొంతమంది చేస్తుంటారు. కొంతమంది ఏంటి జస్ట్ కొన్ని ఫ్రూట్స్ తిని అలా చేసుకుంటారు. ఇలా మాత్రం అస్సలు చేయకూడదు. మీరు ఏం జేయాలంటే రెగ్యులర్‌గా మీరు ఏదైతే ఇంట్లో ఫుడ్ తీసుకుంటారు గదా! డైలీ ఏం తీసుకుంటారో సేమ్ అదే ఫుడ్ తీసుకొని ఆ రోజు షుగర్ టెస్ట్ అనేది చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు హాస్పిటల్‌కెళ్ళి పక్కన టిఫిన్ సెంటర్‌లో అక్కడ తినడం, ఇక్కడ తినడం అలా చేస్తుంటారు. దానికంటే బెస్ట్ ఏంటంటే ఒక టిఫిన్ తీసుకుపోయి అక్కడ హాస్పిటల్ తిన్న తర్వాత టెస్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. వేరే ఆప్షన్ లేకపోతే అట్లా బయట తీసుకోండి. బట్ బెస్ట్ ఏంటంటే మీరు రెగ్యులర్‌గా ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారు గదా! ఆ ఫుడ్ తోటి మీరు టెస్ట్ చేసుకుంటే ఏంటంటే డాక్టర్ గూడా కరెక్ట్‌గా ఐడియా వస్తుంది. మీరు ఏ ఫుడ్ వల్ల మీ షుగర్ ఎంతొస్తుంది అని కరెక్ట్‌గా ఐడియా ఉంటుందన్నమాట. సో, మీరు రెగ్యులర్‌గా తినే ఫుడ్ తీసుకోండి. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.